మూసి ప్రక్షాళన పేరుతో మా ఇండ్లను నాశనం చేయొద్దంటూ పెద్దవారే కాక చిన్నవారు సైతం కూడా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనతో పాటు కొంతమంది ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చింటూ, మీ ఇల్లు పోతా అని చెప్తున్నారా? అవును, ఎందుకంటే ఇట్లా ప్రతి ఒక్క దగ్గర ఇలా మూసి బ్యూటిఫికేషన్ చేయాలంటే అవ్వదు. మళ్ళీ ఇక్కడ గాంధీది కూడా ఇక్కడ ఒక్క దగ్గరనే పెట్టడం అవసరం లేదు, వేరే ఖాళీ ఉన్న చోట్ల దగ్గర కూడా పెట్టచ్చు. ఇలా మూసి నది దగ్గర బ్యూటిఫికేషన్ చేయడం వల్ల చాలామందికి లాస్ అనేది అవుతుంది అనమాట. సో వేరే ప్లేసెస్ దగ్గర కూడా మేము సడన్గా ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ లేకుంటే ఇల్లు రెంట్కి తీసుకోవాలంటే అవ్వదు. మాకు ఇట్లా డబ్బులు పారేసుకున్నట్లు అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మాకు స్కూల్ కూడా సరిగా మనకు దొరకదు అనమాట. సో మంచిగా ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, మాకు చాలా బర్డెన్ అనేది అవుతుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా లేకపోతే మధ్యలో వచ్చిరా మీరు ఇక్కడికి? మేము పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. సడన్గా మాకు ఇట్లా చేయడం వల్ల, ఇక మూసి బ్యూటిఫికేషన్ చేయడం వల్ల షిఫ్ట్ అవ్వటం అంటే మాకు అస్సలు అవ్వదు, ఎందుకంటే అసలు సెట్ అవ్వదు. మాకు సడన్గా ఇట్లా చేయాలంటే అంతా మాకు రొటీన్ అంతా మొత్తము చేంజ్ అనేది అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మీరు అదే అట్మాస్ఫియర్లో పెరిగి ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకవేళ వేరే దగ్గరికి వెళ్తే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవును, అన్కంఫర్టబుల్, కొత్త ఫ్రెండ్స్ అంతా రావడము, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ అనేది మాకు అనేది ఏర్పడతాయి. మళ్ళీ ఆల్రెడీ స్కూల్ కూడా చాలా ఇయర్స్ దాకా ఒకటే ఉన్నాము, సడన్గా చేంజ్ చేయాలంటే కూడా స్కూల్ చేంజ్ అవ్వాలి ఎట్లాగో. మళ్ళీ మాకు టీచర్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది, అండ్ వేరే ఉండడము మాకు కూడా అన్కంఫర్టబుల్గా ఉండదు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మాకు అసలు మంచిగా అనిపించదు, మొత్తము బాగుండదు. మీ పేరెంట్స్ బాధపడుతూ ఉన్నారా? ఇల్లు పోతుంది కావచ్చు అని కొద్దిగా భయం పడుతూ ఉన్నారా? భయపడడం, బాధపడడం, స్ట్రెస్, మొత్తం హెడేక్ అనేది ఫామ్ అవుతుంది, చాలా బాగుండకుండా ఉంటుంది. మాకు మేము చేసే పనులు కూడా సరిగ్గా చేయనీయట్లేరు ఈ కాంగ్రెస్. అంటే ఇది ఎగ్జామ్స్ టైమ్స్ కదా, ఈ టైంలో మీరు అంతా కూడా ప్రొటెస్టులు చేయడం, తిరగడం, ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటూ? ఎట్లా చూడాలంటే ఇన్ మై సైట్ ఇట్స్ లైక్ ఏ బర్డెన్, నార్మల్గా సింపుల్ వర్డ్స్లో బర్డెన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి, చదువుకోవాలి. మేము ఇలా మంచిగా చదువుకోనియకుండా ఇలా మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు, మొత్తం ఏదేదో హ్యూజ్ ఇట్లా డిసిజన్ తీసుకుంటున్నారు. ఇలాంటి డిసిజన్స్ అంటే వేరే వాళ్ళ పీపుల్స్ లైఫ్ అనేది రిస్క్లో పెట్టే అంత డిసిజన్ తీసుకుంటున్నారు. వేరే డిసిజన్స్ అంటే వేరే ప్లేస్ దగ్గర ఇలా చేయటం నార్మల్గా క్లీన్ చేపిస్తే అయిపోతుంది మూసిని. ఇక్కడ మీ ఇంట్లో పక్కనే ఏదైతే మూసి ఉందని మీ ఇండ్లు కూలగొడతామని చెప్తా ఉన్నారు, మరి మూసిలోనే ఇప్పుడు గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి? ప్రతి ఒక్క దగ్గర ఇట్లా విగ్రహాలు పెట్టనంటే అవ్వదు. మాకు ఇట్లా మా లైఫ్స్, మేము కూడా జనాలు ఉన్నాము, మేము కూడా అందరికీ ప్రే చేస్తాము, అందరు కూడా మాకు ఇన్స్పిరేషనే. అలా అని స్టాచ్యూ కట్టియద్దని ఏం చెప్పట్లే, కానీ వేరే దగ్గర కట్టిస్తే మంచి చాయిస్ అని అనుకోవచ్చు. ఊరికినే కావాలని తెలుసుకొని కూడా ఇలా ప్రజల జీవితాలని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మీ ఇల్లు కూడా ఉందా చిన్న ఇప్పుడు నోటీస్లో? మా ఇల్లు కూడా ఉంది. మాకు మా ఎస్టీపీ గురించి మస్తు రోజుల నుంచి మా డాడీ వాళ్ళందరూ బయట తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు షాప్ అట్లా ఏం లేదు, బయట తిరుగుతున్నారు, కోట్లో తిరుగుతున్నారు, హరీష్ రావు ఇంట్లో అట్లా తిరుగుతూనే ఉన్నారు, కానీ ఏం ఇంచు కూడా కదలట్లేదు. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కడుతున్నారు, కానీ గాంధీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పిండ్రు గాంధీ గుర్తుంటాయి, గాంధీ స్టాచ్యూ అవసరం లేదు, కానీ అయినా వాళ్ళ మాటలు వినకుండా గాంధీ స్టాచ్యూ కడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏం ఉపయోగం, దాంతో ఏం ఉపయోగం పడుతుంది? ఆయన మంచి కోసం చేసుకుంటున్నా, మా మంచి కోసం చేస్తున్నా. పేరెంట్స్ ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు? 1 to 2 years నుంచి సఫర్ అవుతున్నారు. కోట్లకి అట్లా తిరుగుతూనే ఉన్నారు కాకుండా, రోజు పొద్దున్నే లేవు, కానీ ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీతో ఏమని చెప్తా ఉన్నారు మీ పేరెంట్స్ ఈ విషయంలో? ఈ విషయంలో మీకు అవసరం లేవని మీరు చదువుకోండి, దీనివల్ల మీకు డిస్టర్బ్ ఏం ఉండకుండా మేము చూసుకుంటామని అంటున్నారు. అందుకే మాకు చదువుకోనికి కూడా ఇప్పుడు అంత మంచిగా మన సక్సెస్ ఏమనిపించట్లేదు. ఎగ్జామ్ కోసం ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఎగ్జామ్ టైంలోనే ఇట్లా ఎందుకు చేస్తుండే, ఎగ్జామ్ తర్వాత చూసుకోవచ్చు, నాకు కావాలని చేస్తుండో లేకపోతే ఇట్లా చేస్తుండో. రెడ్డి మొన్న చెప్తా ఉన్నాడు విద్యార్థులంతా మంచిగా చదువుకోండి అని చెప్తా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మీరు మంచిగా చదువుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? లేవు. మేము మంచిగా ఎట్లా చదువుకుంటాం, మా ఇల్లులు కూల్లో కొడతానంటే మేము ఎట్లా మంచిగా చదువుకుంటాం? మాకు మా ఇల్లులు కావాలి, దానివల్ల మేము మంచిగా ఉంటాం, అప్పుడు చదువుకుంటాం మేము. ఇప్పుడు ఎట్లా చదువుకోవాలి? ఆయన చెప్పినా అంత అబద్ధాలు, నిజం ఒక్కటి ఉండవు ఆయన, అందుకే ఆయనని
చెప్పండి చింటూ, గాంధీ స్టాచ్యూ పెడతామంటా ఉన్నారు, మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చాలా బాగుండే, కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మూసినది అని అదని చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మా డాడీ వాళ్ళు మార్నింగ్ లేచి కోర్టుకి ఇంకా పోలీస్ స్టేషన్కి అక్కడ చాలా దారికి వెళ్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏం ఫైదా లేదు. ఇప్పుడు ఏంటంటే మా డాడీ వాళ్ళు ఇప్పుడు నిన్న ఈవినింగ్ పోలీసులు వచ్చి నిన్న వాళ్ళ నైటే హైదరాబాద్ వచ్చిండ్రు. ఇట్లా గుడి ఉంటుంది, ఆ గుడి కూల్చేస్తామని చెప్తుండ్రు. ఇంకేంటంటే ఇప్పుడు ఎస్టీపీ వచ్చింది అనుకో, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఆ స్మెల్ మనం పీల్చుకున్నాం మనం తట్టుకోలేము, అంటే రోగాలు వస్తాయి ఆ స్మెల్ పీల్చుకుంటే. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మా డాడీ వాళ్ళు ఇప్పుడు చాలా ధర్నాలు చేసి చాలా హరీష్ రావు వాళ్ళందరూ వచ్చింది. కాకపోతే రేవంత్ రెడ్డి ఉండి మేము ఎస్టీపీ అక్కడ పెట్టాలి అని చెప్తుండే. ఇప్పుడు అక్కడ ఎస్టీపీ రాకపోతే వేరే దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాది పార్క్ ఉంది, అక్కడ కూడా ఎస్టీపీ వస్తే అక్కడ ఎస్టీపీ వస్తుందని చెప్తుండ్రు. అక్కడ ఇల్లు పోతాం కూల్చేస్తామని చెప్తుండ్రు. ఇక్కడ దయచేసి ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఎస్టీపీ పెట్టొద్దని కోరుకుంటున్నాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా ఇట్లాంటి కూల్చివేస్తానేమన్నా చెప్పిన పరిస్థితి ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడైతే మంచిగా ఉండే, ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే అన్నీ ఇట్లా వస్తున్నాయి, ఎస్టీపీలు అవన్నీ వస్తున్నాయి. కేసు ఉన్నప్పుడే చాలా మంచిగా ఉండే ప్లస్ ఇంకేంటంటే అంతే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే రేవంత్ రెడ్డి రాగానే చాలా ఎస్టీపీ అది ఇది అని ఉండేది. ఇది ఎగ్జామ్స్ టైం కదా, మంచిగా చదువుకోవాలి ఈ టైంలో, కానీ మీరు ఇట్లా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎస్టీపీ వస్తుంది, ఇల్లు కూల్చేస్తా అని చెప్తే చదువుకోలేము. ఇప్పుడు ఎందుకంటే ఇల్లు కూల్చేస్తే సప్పుళ్ళు అవన్నీ వస్తుంటాయి, వెహికల్స్ అవన్నీ తిరుగుతుంటాయి. మీ పేరెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారా రోజు మా డాడీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే మాకు సంబంధం లేదు అంటే చెప్తున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మీకు తెలుసా? పెయిడ్ ఆర్టిస్ట్ అంటే డబ్బులు తీసుకొని నాటకాలు ఆడేటోళ్ళు అంటారు. మీ డాడీని కానీ మీ మమ్మీని కానీ మీ పేరెంట్స్ కానీ మీ నైబర్స్ అందరిని కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు అన్న వాళ్ళకి? ఇది వద్దనుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు ఎస్టీపీ వస్తుంది సార్. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో ఎస్టీపీ ఎందుకు? పక్కన ఏమంటారు వేరే జాగాలు ఉన్నాయి, పెద్ద జాగాలు ఉన్నాయి, అక్కడ జాగాలు అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఇళ్ళ మధ్యలో పెడితే ఎవరికైనా ఏమంటారు బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇళ్ళ మధ్యలో పెడితే ఇప్పుడు ఇల్లు కూల్చేస్తారు, వాళ్ళకి లాస్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు లోన్ ఈఎంఐ అవన్నీ పెట్టి కట్టుకుంటారు ఇల్లు. ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇళ్ళ మధ్యలో ఎస్టీపీ రావద్దని కోరుకుంటున్నాం అంతే. చెప్పండి మేడం, చాలా రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీకు సంబంధించినటువంటి ఫ్లాట్ పోతాన్ని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా ఆల్టర్నేట్ ఏముందో మనం చూసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వము డెవలప్మెంట్ ఎవరికైనా ఫ్యూచర్ బాగుంటుంది, ఎవరికైనా ఇంపార్టెంటే. కానీ ఆల్టర్నేట్ ఇంకా ఇది కాకుండా ఏదైనా ఉందా, ఇది చేయకుండా మనం ఇంకేమైనా చేయగలుగుతామా అని ఆలోచించాలి. స్థానిక ఎమ్మెల్యే 1000 కోట్లు ఇస్తాం నష్టపరిహారం అని చెప్తా ఉన్నారు. మేబీ అది వాళ్ళ వరకు రీచ్ అయిందో లేదో, మరి ఆ విషయం వాళ్ళ వరకు రీచ్ అయ్యి వాళ్ళ ప్లాట్స్కి సంబంధించినంత వరకు వాళ్ళకు వచ్చేస్తే వాళ్ళు ఉంటారేమో. అది ఇమీడియట్గా ఇస్తారా తర్వాత ఇస్తారో కూడా వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు కదా. ఆ అష్యూరెన్స్ వాళ్ళకి ఇచ్చారో లేదో, లేదా వాళ్ళ ఇల్లు ఇస్తారనేది సెకండరీ ఇష్యూ. ఆల్రెడీ ఉన్న ఇల్లును వదులుకొని వెళ్ళిపోవడం అనేది కొంచెం అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు. ప్లస్ ఇది ఎందుకు ముందే ఆపలేదు? ఇవన్నీ ప్లేస్లలో ఉన్నాయి రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ ముందే ఆపుంటే ఎవరికి అంత బాధ ఉండేది కాదు కదా. ఇప్పుడు కొనడానికి ఆలోచిస్తారు అందరు. అదే ఈ ప్లేస్లో హైడ్రాకి దగ్గర ఉంది మనం కొనుక్కోవద్దు అన్నది ఇప్పుడు ఆలోచిస్తారు. ఇది కూడా ముందు నుంచే ఉండుంటే ఈ ప్లేసెస్ ఎప్పటికైనా హైడ్రాలోనే ఉన్నాయి. అప్పుడు ఎవరు ఆలోచించారు? డేంజర్ జోన్లో ఉన్నదనే దాన్ని ఎవరు తీసుకోరు. రిస్క్ తీసుకొని ఎవరు తీసుకుంటారు? దేశంలో ఎక్కలేని విధంగా అతిపెద్ద అయినటువంటి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం, మీరంతా కూడా సహకరించాలంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది చెప్తా ఉంటుందేమో. డెవలప్మెంట్ ఎవరికైనా మంచిదే, కానీ ప్లేస్ ఆలోచించుకోవాల్సిందే. ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరినీ ఒకసారి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాల్సింది. ముందే వాళ్ళకి నోటీస్ పంపించకంటే ముందు మేము ఇది అనుకుంటున్నాము, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని వాళ్ళకి ఓకే అయితే పర్వాలేదు. వాళ్ళకి ఓకే కానప్పుడు వాళ్ళు అంతమంది ఇబ్బంది పడుతుంటే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని నాకు. అంటే ఆక్యుపై చేసి కట్టినటువంటి అపార్ట్మెంట్లు అవన్నీ కూడా ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు. ఆక్యుపై చేశారని అంటున్నారు, కానీ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి కదా, అది కూడా గవర్నమెంట్ సెక్టారే కదా. రిజిస్టర్ డిపార్ట్మెంట్ అనేది కూడా గవర్నమెంట్ సెక్టారే కదా. రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే మనం ఎప్పుడైనా అది మన ఇల్లే అనుకుంటాం కదా. గత ప్రభుత్వాలు చేసిన వాటికి వీళ్ళు అన్యాయం గురవుతాం. వాళ్ళ గురించి కూడా ఎవరు ఆలోచించారు. మన ఇల్లు పోతుందంటే ఓన్లీ మనం మన ఇల్లు గురించి ఆలోచించండి. ఈ గవర్నమెంటా ఆ గవర్నమెంటా, ఏ గవర్నమెంట్తో ఎవరికి సంబంధం ఉండదు. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారేమో, కానీ
వాళ్ళ ఇల్లు గురించి మాత్రమే ఆలోచించుకుంటారు. వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్స్ ముందే లేకుండా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వచ్చింది, ఏమంటారు హౌస్ ట్యాక్సెస్ పే చేస్తున్నారు, వాటర్ వచ్చింది, అన్నింటికి వాళ్ళు పే చేస్తున్నప్పుడు ఇది మనదైన 100% వాళ్ళు నమ్మేస్తారు. ఇది సడన్గా వచ్చేసి మీరు వెళ్ళిపోండి అంటే కొంచెం కష్టమైన పనే కదా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నేను ఏ పార్టీలో ఏరలేదని చెప్తా ఉన్నారు, కానీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఎందుకు ప్రశ్నించట్లేదు? అది అంతవరకు నాకు కూడా ఐడియా లేదు, అది పొలిటిషియన్గా నాకు ఐడియా లేదు. కానీ నార్మల్గా మీరే అన్నారు కదా ఇప్పుడు తను వాళ్ళకి ఇస్తా అన్నారని, 1000 crores వరకు ఏమో ఇస్తా అన్నారు వాళ్ళకని మీరే చెప్పారు ఇప్పుడు కదా. కానీ అది వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి తీసుకోవడం అనేది ఒకటి, నిర్దాక్షిణ్యంగా తీసుకోవడం అనేది ఇంకొకటి. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఏదైనా కూడా పబ్లిక్కి యాక్సెప్టెన్సీగా ఉండాలి, వాళ్ళు బాధపడకుండా ఉండాలి. పబ్లిక్ కోసమే అంటాం కదా, ఏదైనా కూడా వాళ్ళు బాధపడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎవరైనా కూడా భరోసా కలగాలి మనకి ఎవరి పొలిటీషియన్ ఎవరైనా కూడా మనకి అరే ఏ పొలిటీషియన్ అయినా కూడా మేము ఈ ప్రభుత్వంలో మంచిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నామని వాళ్ళకి అనిపించాలి. పబ్లిక్కి గవర్నమెంట్ మీద కానీ పొలిటీషియన్ మీద కాన్ఫిడెన్స్ రావాలి. చెప్పండి మేడం, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కనబడట్లేదు, ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఎందుకు వెనక్కి తగ్గరు? 10 years బ్యాక్ ఇక్కడ కాలేజ్ పెడతామన్నారు. మీరు అక్కడ ల్యాండ్కి వెళ్ళి చూస్తే బోర్డు కూడా ఉంటుంది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కాలేజ్ అని. మరి అదేలా వెనక్కి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎస్టీపీ ఎలా ముందుకు వచ్చింది? అండ్ ఇది ఒక కాలనీ 15 years నుంచి ఎస్టాబ్లిష్డ్గా ఉంది. వీళ్ళు కాలనీ మధ్యలో ఎస్టీపీని తెచ్చారు, ఎస్టీపీ మధ్యలో కాలనీ వెళ్ళలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ముందుగా ఎస్టీపీకి కేటాయించుంటే అక్కడ వెళ్ళి మేము ఇల్లు కట్టుకుంటే ఓకే, వాళ్ళు అన్న పాయింట్ కరెక్ట్. ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి, 178 plots ఈ కాలనీ కాకుండా ఇంకో 5 colonies ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వచ్చి ఇక్కడ ఎస్టీపీ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల సొసైటీకి ఏం యూజ్ అవుతుంది? ఎస్టీపీ పెట్టండి, అది ఎక్కడైతే జనసంచారం లేదో అలాంటి ప్లేసెస్లో పెట్టండి. ఇప్పుడు ఈ మూసీ స్ట్రెచ్ అనేది మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో తెలుసు కదా, ఆ ముందర చాలా ఓపెన్ ల్యాండ్ ఉంది, మరి అక్కడ ఎందుకు పెట్టట్లేదు? సో ఇక్కడ మీరు ఇళ్ళకి ఆనుకొని ఉంటుంది ఎస్టీపీ వస్తే, హెవీ వెహికల్స్ ఈ రోడ్డు మీద నడుస్తాయి. ఇది జస్ట్ 30 feet రోడ్డు కదా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అంత హెవీ వెహికల్స్. పొల్యూషన్ వల్ల పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రావాలి కదా. మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఎంత ఎస్టాబ్లిష్డ్ ఉందో. సో ఇక్కడైతే ఎస్టీపీ రావద్దని మేము అఫీషియల్గా ఏమన్నా మీకు నోటీసులు ఇవ్వడం కానీ అనౌన్స్మెంట్ చేయడం కానీ కూడా వేసాము. ఇక్కడ వద్దని కోర్టులో కేసు కూడా నడుస్తుంది. కోర్టు నవంబర్ దాకా స్టే ఇచ్చింది, అందుకని ఆగారు. మళ్ళీ నిన్న నైట్ వచ్చేసి ఫెన్సింగ్ వేస్తాము, వర్క్ స్టార్ట్ చేస్తామని వచ్చారు. నైట్ అంతా కాలనీ వాళ్ళం అక్కడే ఉన్నాం మేము. ఎందుకు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు? ఎందుకు మిమ్మల్ని ఇంత భయపెట్టిస్తూ ఉన్నారు? రావాలంటే మార్నింగ్ రావచ్చు కదా, రాత్రి 10:30, 11కి ఆ టైంలో వచ్చి అవసరం లేదు కదా, చీకట్లో చేయాల్సిన అవసరం లేదు కదా. అట్లా 9:30, 10:30కి వచ్చారు, మేము 12:30, 1 దాకా ఉండి వచ్చేసాము. ఇంకా నార్మల్గానైతే 10:30 తర్వాత కూడా ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేయరు కదా, ఆ టైంలో ఎందుకు? డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చారు. ఏం చేశారని నైట్ వాళ్ళు వచ్చి అక్కడే ఉన్నారు, అక్కడే ఫుడ్ వండుకున్నారు, అక్కడే తిన్నారు, అక్కడే పడుకున్నారు. ఎందుకు వచ్చారు అంటే మార్నింగ్ హైయర్ అఫీషియల్స్ వస్తారు, వాళ్ళ కోసం వచ్చాము, ముందుగా ఫెన్స్ వేస్తాము అని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నివాసితులంతా కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారా, భయపడతా ఉన్నారా? అంతే కదా, ఇక్కడ ఎస్టీపీ వస్తుందంటే అందరికీ భయమే కదా. మీరు ఎగ్జిస్టింగ్ ఎస్టీపీ పాయింట్స్కి వెళ్ళి చూడండి, చాలా హెవీ వెహికల్స్ రన్ అవుతూ ఉంటాయి అండ్ పొల్యూషన్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈవెన్ మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి, దానివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ వచ్చి ఎస్టీపీ పెట్టడం అనేది ఏమాత్రం ఇంత కూడా ఇన్వెస్టిగేషన్ కానీ ప్రాపర్ ఎంక్వైరీస్ కానీ చేయకుండా వచ్చిందని అర్థమవుతుంది. సర్వే లాంటివి ఏమైనా చేసిరా అధికారులు వచ్చి? చేశారు, అప్పటి నుంచే మేము స్టార్ట్ చేసాము ఇక్కడ వద్దు 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 అని. లాస్ట్ 1 year నుంచి మేము ఇలాగే రోడ్ల మీదే ఉంటున్నాము. ఎవ్రీ సాటర్డే సండే ఇంకా అందరూ వర్కింగే కదా, ఇంకా సాటర్డే సండే వస్తే ఇవే మా పని. అంటే ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, స్వేచ్ఛగా పరిపాలిస్తాం, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తాం. ప్రజల ప్రభుత్వం అంటే ప్రజలకి యూజ్ అయ్యేది చేయాలి. ఎంతో కష్టపడి ఇల్లులు కట్టుకుని నార్మల్ మన ఈఎంఐస్తో కట్టుకున్న ఇల్లు ఇవి. అండ్ ఎప్పుడు కాదు, 15 years నుంచి ఉన్న ఇల్లు ఇవి. ఇప్పుడు వచ్చి ఇలాంటి ప్లేసెస్ని పొల్యూట్ చేయడం అనేది అది గవర్నమెంట్కి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు. బట్ అది కరెక్ట్ గవర్నమెంట్ అయితే కాదు ఇలా చేస్తే. ట్యాక్సెస్ కడతా ఉన్నారు, కరెంట్ బిల్స్ కడతా ఉన్నారు, ఎందుకు ఇంత మిమ్మల్ని భయపెడతా ఉన్నారు? మీరేం ఇల్లీగల్గా కట్టుకున్నది ఏం కాదు. వాటర్ బిల్స్ కడతాం, కరెంట్ బిల్స్ కడతాం, ట్యాక్స్ కడతాం, అన్నీ ప్రాపర్గా ఉన్న, ఇది ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్గా ఉన్న కాలనీస్ ఇవి. ఇక్కడ వచ్చి వాళ్ళు ఎస్టీపీ కన్స్ట్రక్ట్ చేస్తాం అంటున్నారు.